హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మనం రైనీ సీజన్లో మిర్చి బజ్జీని వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు కూడా మిస్ కాకుండా చక్కగా హెల్దీగా ఎలా తీసుకోవచ్చు ఒక వండర్ఫుల్ రెసిపీని మనం ఈరోజు ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకేనా? సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఇప్పుడు చూద్దాం. సో మిర్చి తీసుకున్నాను. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, మిర్చి బజ్జీని డైట్లో చాలామంది మిస్ అయిపోతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. సో మిర్చి బజ్జీని తీసుకున్నాను, అలాగే సీడ్స్ని. ఈ సీడ్స్ 5 ఐటమ్స్ని కూడా మనం పౌడర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే కొంచెం లిటిల్ బిట్ గరం మసాలా, కారం, ఉప్పు, సాల్ట్, అలాగే ఆనియన్స్ అండ్ కొంచెం పన్నీర్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం రెడీ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆనియన్స్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం, పసుపు, అలాగే సాల్ట్ రుచికి సరిపడా. సో అలాగే సీడ్స్ పౌడర్. ఇంతకుముందు మనం 5 ఐటమ్స్ సీడ్స్ ఉన్నాయి కదా, సో వాటిని మనం ఇక్కడ మిక్సీ జార్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు గీ వేసుకొని కొంచెం లో ఫ్లేమ్లో ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ జార్లో వేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ కూడా మనం పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ని ఇప్పుడు గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం వేసేసుకోవాలి. సో అది కొంచెం థిక్ గ్రేవీ లాగా, అంటే మంచి అరోమా వస్తూ చక్కగా అదంతా కూడా దగ్గర పడేలాగా అనమాట, చిక్కగా అయ్యేలాగా మనం చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేలాగా మనం దగ్గరికి రానిచ్చేసేయాలి. వెయిట్ లాస్ డైట్లో ఉన్నప్పుడు చాలామంది మిర్చి బజ్జీని మిస్ అయిపోతున్నాము, మాకు తినాలనిపిస్తుంది అనుకునే వాళ్ళ కోసం ఇది ఒక వండర్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, సో ఇక్కడ నేను అది ప్రిపేర్ చేస్తుంటేనే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మనం పన్నీర్ని తురిమి పెట్టుకున్నాను. సో పన్నీర్ని కూడా మనం దీంట్లో మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ గ్రేవీ అనేది థిక్గా అవుతూ ఉంటుంది. సో అగ్గి ఫ్లేమ్లోనే, లైట్ ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నేను స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అడుగు మాడటం కానీ అలాంటిది ఎక్కడ లేదు. లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత ఆ మొత్తం పేస్ట్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారుగా, మంచి కలర్ఫుల్గా మనకి బజ్జీకి ఎలాగైతే కలర్ఫుల్గా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో ఇప్పుడు మనం మిర్చి బజ్జీ ఏదైతే ఉంటుందో ఆ మిర్చి బజ్జీలోకి ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం మిర్చి బజ్జీకి అలా స్టఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎక్కడ కూడా మనం మిర్చి బజ్జీని మిస్ అయిపోయామనే ఫీల్ ఎక్కడ ఉండదన్నమాట. సో చూసారు కదా, నేను అలా మిర్చి బజ్జీ 4 తీసుకొని వాటిలోకి అలా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 స్పూన్స్ గీ తీసుకొని, మనమంతా కూడా హెల్దీ రెసిపీనే కదా, సో గీనే యూస్ చేస్తున్నాను, ఎక్కడ కూడా డీప్ ఫ్రై లేదు. సో వాటిని ఆ లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. మంచి స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అనిపిస్తుంది నాకైతే. అన్ని వైపులా కూడా మనం ఇలాగా కొంచెం రోస్ట్ చేసుకునేలాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎక్కడ కూడా మీరు మిర్చి బజ్జీని మిస్ అయ్యారు అనే థాట్ కూడా రాదనమాట. సో వన్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, వెయిట్ లాస్ మిర్చి బజ్జీ రెసిపీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో
చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. డోంట్ మిస్ మిర్చి బజ్జీ రెసిపీ.